హాయ్ అండి, అందరికీ నమస్తే. సొరకాయ క్యారెట్ హల్వా చేసుకుందాం. తురుము పెట్టుకున్న సొరకాయ తురుము పెట్టుకున్నాక పిండాలి. ఇలాగా కొంచెం ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది, ఇలా పిండితే వాటర్ వస్తుంది. అలా పిండి పెట్టుకున్నాను నేను ఆల్రెడీ. తురుము పెట్టుకున్న క్యారెట్, జీడిపప్పు, కిస్మిస్, పంచదార, యాలకులు. స్టవ్ వెలిగించుకొని పాలు కాచుకోవాలి. పాలు పొయ్యి మీద పెట్టాను ఆల్రెడీ. స్టవ్ వెలిగించుకొని బండి పెట్టేసుకొని నెయ్యి వేసుకున్నాను నేను ఆల్రెడీ. నెయ్యి కరిగిపోయింది. జీడిపప్పు యాడ్ చేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ రెండు యాడ్ చేసుకున్నాను. చక్కగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ చక్కగా కలర్ చేంజ్ అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. చక్కగా జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై అయిపోయినాయి, తీసేసుకుందాం. జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకొని నేతిలో చక్కగా ఇలా పక్కన పెట్టేసుకోవాలి. క్యారెట్ యాడ్ చేసుకుందాం. తురిమి పెట్టుకున్న క్యారెట్ నేతిలో ఫ్రై చేసుకోవాలి. నేతిలో చక్కగా క్యారెట్ అంతా ఫ్రై అవ్వాలి. తురిమి పెట్టుకున్న సొరకాయ యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం అంతా కలిసేలాగా. క్యారెట్ చక్కగా ఇలా అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్, సొరకాయ అంతా మిక్స్ చేసేలాగా ఫ్రై చేసుకుందాం. చక్కగా అడగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి. సొరకాయ, క్యారెట్ అంతా వాటర్ అంతా మగ్గేలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. కాచిన పాలు యాడ్ చేసుకుందాం. పాలు యాడ్ చేసుకుని చక్కగా అంతా కలిసిలా కలుపుకోవాలి. ఇలాగా పాలంతా దగ్గరికి ఉడికేలాగా ఉడికించుకోవాలి. చక్కగా అదంతా కలిసిపోయింది. ఇప్పుడు షుగర్ యాడ్ చేసుకుందాం. పాలన్నీ చక్కగా ఇనిగిపోయింది. షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. హల్వా టేస్ట్ బాగుంటుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం స్వీట్ ఎక్కువ వేసుకోండి. షుగరు స్వీట్ తక్కువ తినేవాళ్ళు కొంచెం షుగర్ తక్కువ చేసుకోండి. షుగర్ అంతా కరిగిపోయేదాకా ఉంచుకోవాలి. ఈ టైంలో దంచి పెట్టుకునే యాలకులు యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకున్నాం అంతా కలిసేలాగా. ఈ పంచదార కరిగింది మొత్తం దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. సొరకాయ క్యారెట్ హల్వా రెడీ అవుతుందండి. అంతా షుగర్ అంతా దగ్గరకు ఉడికిపోయింది. ఇప్పుడు నెయ్యి యాడ్ చేసుకుందాం టేస్ట్ కోసం. ఫ్రై చేసుకున్న జీడిపప్పు, కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సొరకాయ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. నేను చేసిన పద్ధతిలో కానీ మీకు ట్రై చేసి కామెంట్ చేయండి ఎలా వచ్చింది మీకు. నేను చేసిన సొరకాయ హల్వా కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.